రీసెంట్గా విజయవాడ వరదల్లో కూడా మీరు చూసినచ్చు. సో చాలా వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి సహాయం అనేది అందలేదా? ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? విజయవాడలో బుడమేరుకు సంబంధించి యాక్చువల్ అసలు విజయవాడ మునిగేది కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది మునగకుండా ఉండటం కోసం వరదని డైవర్ట్ చేశారు ఇటు. అంటే విజయవాడ మీదకుండా వెళ్ళేటటువంటి ఆ కాలువకు డైవర్ట్ చేయటం వల్ల సో విజయవాడ అనేది మునిగిపోయింది. దట్టు మీకు అక్కడ ఆయన ప్రభుత్వ కార్యదర్శిగానే ఏదో ఉన్నాడు, ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఏమని 2 లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అయ్యిద్దని చెప్పి మేము ఆల్రెడీ తెలుసు, కానీ ఏం చేయలేము అందుకని చెప్పి వదిలేశారండి. అంటే ఫస్ట్ వీళ్ళ పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం విజయవాడ మీదకి వరద వదిలేరనేది వాస్తవం. రెండవది, వరద వదులుతున్నప్పుడు ముందుగా అప్రమత్తం చేయాలి. అసలు వరద వస్తుంది, సో ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యిద్ది, మీరందరూ ఖాళీ చేయాలని చెప్పి ముందు ప్రభుత్వం అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంపార్టెంట్ సామాన్లు, సర్టిఫికెట్స్, డబ్బులు, నగలు, ఇలాంటి ఏమైనా ఇంపార్టెంట్ సామాను ఉంటే తీసుకొని వాళ్ళ బంధువుల ఇళ్లకు, లేదంటే ప్రభుత్వం ఏదైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు కదా, లైక్ హై స్కూల్స్, కాలేజెస్ అట్లా ఏమైనా ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆ వరద తగ్గినాక మళ్ళీ వస్తారు. అప్పుడేంది మీకు పశువులు కానీ ఇవేం కూడా నష్టపోకుండా చనిపోకుండా ఉంటాయి. సో అలా చేయకుండా రాత్రికి రాత్రి వరదను వదిలేసి ఇక్కడ తెల్లారి చూసేటప్పుడు వాళ్ళంతా మునిగిపోయింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సరే తర్వాత ఏమైనా సహాయ కార్యక్రమాలు చేశారంటే అది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆయనే మొత్తం అందరికీ భోజనాలు పెడుతున్నట్టుగా, ఆయనే మొత్తం వరదంతానే ఎత్తి నీళ్ళన్నీ పక్కకు పోతున్నట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వరద సాయం అందల. మీరు వెళ్ళి చూస్తే విజయవాడలో అధికారుల చుట్టూతో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సంవత్సరం అయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే చేసేది తక్కువ, వాళ్ళ దగ్గర విషయం వీకు, పబ్లిసిటీ ఫుల్ పీక్లో ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చెప్పట్లా భోజనాలు అంట 350 రూపాయలు భోజనం అంట. ఏదంత పులిహార ఎత్తే 350 అయిద్దా? సో ఎక్కడికక్కడ దోచుకోవటం, మళ్ళీ లేదో బాగా పనిచేసామని చూపించుకోవడం కోసం 2 ఫోటోలు దిగి, లేదంటే ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టు పబ్లిసిటీ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే. సో దాని ప్రకారం అలా కంటిన్యూ అవుతున్నాడు. చెప్పాం కదా, మేము ఎంత మంచి చేసినా అంతా ఇక్కడ దుర్మార్గం జరిగిపోయిందని ప్రచారం చేసి ఏ విధంగా ప్రజలకి మెదడులోకి విషయాన్ని ఎక్కించాడో సేమ్ ఇప్పుడు ఏం జరగకపోయినా అంతా జరిగిందని చూపిస్తాడు. మెడికల్ కాలేజీలు కళ్ళ ముందు కనపడుతుంటే లేవు అంటాడు. ఎంతకంటే ఇంకేమైనా ఉందా? సో ఇది చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ, రాజకీయంగా ఎట్లా మనందరినీ బకరాలు చేయడానికి చూస్తాడంటానికి ఇదే నిదర్శనం. మెడికల్ కాలేజీలు కడితే కట్టలేదు అంటున్నాడు. అంటే మన కళ్ళు మనకు పని చేయట్లేదా? ఆయన కళ్ళు పని చేయట్లేదా? ఎంతమంది పని చేయకుండా ఉండవు కదా. సో ఉన్న బిల్డింగ్ కనపడుతుంది. సో ఇట్లా మభ్యపెట్టి జనాలు ఏం చెప్పినా వినేస్తారు మనం అనేటటువంటి ఆ దూరంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది, నాడేం జరిగింది నేడేం జరుగుతుంది అనేది క్లియర్ పిక్చర్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు దొరికిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా.